ఇక చూసిర్రా దొంగలు కట్టేసినట్టు చెట్టుకు ఎట్ట కట్టేసిర్రో గీ ఆడామను. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సింగంపల్లి అనే ఊళ్ళే గొర్రెలు బర్రెలు పెట్టిన పంచాది ఇది. ఈమె పేరు పల్లికొండ సవితనట. ప్రైవేట్ దవాఖానలో ఆయా లెక్క పనిచేస్తుంటదట. అయితే రోజు దవాఖానకు పోయి ఇంటికి చేరుకునేటాళ్లకు ఇంటి పక్క పంటుండే యారాలు మమతోల గొర్రెలు వచ్చి ఇంట్లున్న బియ్యం అని బుక్కిపోతున్నాయట. గొర్రెలతో సరిపోలేదన్నట్టు బర్రె వచ్చి ఇంటి ముంగటంతా పెండేసి మూత్రం పోసి గలీజ్ చేస్తుందట. ఏంది ఇది మమత, మీ గొర్రెలు బర్రెలను మేపేందుకు మా ఇల్లే దొరికిందా అని 2-3 మాటల గట్టిగానే మందలిచ్చిందట. గొర్రెలను గెదివి కొట్టిందట. అయినా పట్టి పర్వలేనట్టు లైట్ తీసుకుంటున్నారట. ఇక మళ్ళా నిన్న పొద్దుకి ఇంటికి వచ్చేటాళ్లకు మమతోల బర్రె మళ్ళటనే గలీజ్ చేసిందట వాకిలంతా. ఇక ఇంత పనికున్నారా మీరు అని చెప్పి ఆయన బర్రెను తలుగు పట్టి గుంజుకపోయి కట్టేసిందట. ఆ బర్రె సెల్లకుండా భయపడ్డదో బాధ అనిపించిందో గానీ ఏటో ఉరికిపోయిందట. ఇక చూసుకో, మా బర్రెనే కట్టేసి మంత్రాలు వేస్తా అవే మర్యాదగా మా బర్రెను మాకు తెచ్చియమని ఆయనతో ఈ సమతను గుంజుకొచ్చి ఇట్లా చెట్టుకు కట్టేసి కొట్టిరట. ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్కి చేరింది. నాకు న్యాయం కావాలని సవితక్క డిమాండ్ చేస్తుంది. మరి ఒక్కసారి 2 మాటనో 3 మాటనో అంటే పోనీ తీయని ఊకుంటారు ఎవరైనా. ఊకే గొర్రెలను బర్రెలను ఇంటికి మీద పంపి ఉల్టా ఆమెనే కట్టేసి కొట్టడంటే ఏం పద్ధతి మమతక్క? ఆడికి మహిళా సంఘం పైసలు కూడా కట్టలేదని చెప్పబట్టి ఇంత కోపం ఉన్నా గిట్లా కట్టేసి కొట్టుడైతే తప్పే అక్క అని ఊరోళ్ళు కూడా అనుకోవట్టిరట. ఊర్ల పంటే పక్క ఇండ్ల కోళ్లు పెంపుడు కుక్కలు పోరగాల పంచాదులవుడు కామన్. కానీ ఈడ గొర్రెలు బర్రెలు కొత్తగా పంచాదులకు ఎంట్రీ ఇచ్చుడే గమ్మతి. అంటే చూడాలి ఈ బర్రె పెట్టిన పంచాదికి ఎసంటి ఎండు కార్డేస్తారో మోపాల్ పోలీసోళ్ళు.